వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి అంటే తిరుపతికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఆయన వస్తున్నారు అంటే గతంలో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఏ విధమైనటువంటి ఆంక్షలు ఉంటాయి, అటువైపు వెళ్ళేటువంటి మార్గాలు ఏ విధంగా ఆపేస్తారు. సో అంతేకాకుండా పోలీసులంతా కూడా అభిమానులు కానీ ఎవరు కూడా దగ్గరికి రాకుండా సో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం స్మూత్ గోయింగ్ అనేది జరుగుతూ ఉండేది. అంతేకాకుండా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా హౌస్ అరెస్టులు చేసి ఆ కార్యక్రమం సజావుగా సాగేందుకు పోలీసులు గతంలో చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు ఎందుకని ఇలాంటి గందరగోళ పరిస్థితి నిన్న చూసాము. ఒక పక్క అయితే ఎంత అక్కడ ఉద్రిక్తత వాతావరణం అంటే నేను కూడా ఉన్నాను ప్రత్యక్షంగా అక్కడ. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, జనసేనకు సంబంధించిన నాయకులు ఉన్నారు, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయిపోయారు. సో ఇద్దరికి క్లాష్ అయితే దీనికి మించినటువంటి పరిస్థితి వచ్చేది. కానీ సమయం పాటించారు కాబట్టి ఇబ్బంది రాలేదు, జస్ట్ స్లోగన్స్ వరకు చేసుకున్నారు కాబట్టి వెళ్ళిపోయారు కాబట్టి. సో ఈ దీంట్లో ఎందుకని పోలీస్ వ్యవస్థ విఫలమవుతోంది అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా ఇది ఏమైనా జరుగుతుందా, ఏమై ఉండొచ్చు అంటారు వెంకటరెడ్డి గారు? రాజు గారు ఒక్క నిమిషం, నేను ఒక విషయం ఉదాహరిస్తాను ఈ సందర్భంగా. గత వైజాగ్ రోజా గారి పర్యటన అప్పుడు అదే టైంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉంటే రోజా గారు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని రోడ్ షో కానివ్వండి, వైజాగ్ లో ఎంటర్ అవడానికి కానివ్వండి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఆపేసిన సంఘటన మనకుంది, గతంలో ఒక అనుభవం ఉంది. కానీ నిన్న కొండ మీద పవన్ కళ్యాణ్ గారు ఉండగానే విపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అనుమతించడం, అక్కడ జరిగేటువంటి మళ్లీ గొడవనేదో ఎంకరేజ్ చేసినట్లుగా అనిపించిందే తప్ప విషయం సద్దుమనడానికి కానివ్వండి, లేదా పోలీస్ వ్యవస్థ రెండు వైపులా పాజిటివ్ వేతో ఆలోచించి చేసినట్లుగా కానివ్వండి నిన్న సంఘటన కూడా మాకు అనిపించలేదండి క్లియర్ గా. అదే 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 అడుగుతున్నాను నేను వెంకటరెడ్డి గారిని, అదే అడుగుతున్నాను. గతంలో అలా జరిగేది కానీ ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పోలీస్ వ్యవస్థ కన్ఫ్యూజన్లో ఉందా, లేకపోతే కనీసం అంటే ఈ సబ్జెక్ట్ని వాళ్ళు పసిగట్టలేకపోయారా, నిజంగా ఏమన్నా పవన్ కళ్యాణ్ టార్గెట్కి ఇలాంటి వ్యవహారం జరుగుతుందా, ఏమంటారు వెంకటరెడ్డి గారు? రాజుగారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరూ నమస్కారాలు. ఓ పక్క 6 చనిపోయారు. చనిపోయిన తర్వాత దాని మీద మనం అసలు డిస్కషన్ ఏంది, దీనికి కారకులు ఎవరనే దాని మీద కాకుండా పవన్ కళ్యాణ్ వచ్చాడు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకే టైంలో వచ్చారు, పోలీస్ వ్యవస్థ వైఫల్యం. అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకే ప్రభుత్వంలో ఉన్నారా, వేరు వేరు ప్రభుత్వంలో ఉన్నారా? నాకు తెలిసి అయితే ఒకటే ప్రభుత్వంలో ఉన్నారు, మీకు కూడా తెలిసి ఒకటే ప్రభుత్వంలో ఉన్నారు అనుకుంటున్నాను. ఒకళ్ళేమో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒకళ్ళేమో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒకటే గవర్నమెంట్ లో ఉన్నారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒకేసారి రావచ్చు పరామర్శకు. మామూలుగా అయితే ముఖ్యమంత్రి ఒకసారి, మంత్రులు ఒకసారి, ఉప ముఖ్యమంత్రి ఒకసారి, ఎమ్మెల్యే ఒకసారి, లేదంటే ఆ పార్టీ నాయకులు ఒకసారి, వాళ్ళకి బందోబస్తు, వీళ్ళకి బందోబస్తు. ఈ బందోబస్తుల వల్ల ఈ తలకాయ నొప్పి వచ్చింది. అసలు ఎందుకు ఈ బందోబస్తు వల్ల తలకాయ నొప్పి వచ్చింది అంటున్నా అంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకు పోతే 2000 మంది పోలీసులు బందోబస్తు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరుపతి పర్యటనకు వస్తే మళ్ళీ ఒక 2000 మంది పోలీసులు బందోబస్తు. కానీ ఏదైతే వేలాది మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం కోసం, వైకుంఠ ఏకాదశి ఆ 10 రోజులు ఏదైతే టికెట్ల కోసం అని చెప్పి దాంట్లో 3 రోజులు టికెట్లు ఇస్తాము, 1,20,000 టికెట్లు ఇచ్చేస్తామని చెప్పేటటువంటి ఒక టీటీడీ తప్పిదం వల్ల దానిలో క్యూ లైన్ లోకి భక్తులందరినీ వదిలేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే ఒక్కొక్క క్యూ లైన్ దగ్గర చూస్తే 3-4, కొన్ని క్యూ లైన్ దగ్గర అయితే 7-8 మంది పోలీసులు, ఒక చోటేమో 2000 మంది బందోబస్తు. ఇదే గేమ్ చేంజర్ అనేటటువంటి ఒక సినిమా ఫంక్షన్ జరిగింది సార్ మొన్న. స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వెళ్ళి పర్యవేక్షించాడు. ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగదు. ఓ సినిమా ఫంక్షన్ కి దానికి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి ఒక మంత్రి వెళ్ళి 2-3 రోజులు వెళ్ళి అక్కడే పర్యవేక్షించి వచ్చాడు. మీకు ఫోటోలు అన్ని వచ్చినాయి చూడండి. ఇది గేమ్ చేంజర్ కి 1000 మంది బందోబస్తు, మంత్రి వెళ్ళి పర్యవేక్షిస్తాడు. వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఆ పర్యవేక్షణ చూడాల్సినటువంటి దేవాదాయ శాఖ మంత్రి అసలు ఉన్నాడో లేదో తెలియదు రాష్ట్రంలో. నాకు తెలిసి ఎప్పుడు కనపడ్డా దేని మీద మాట్లాడలా. దానికి సంబంధించి కనీసం ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి అన్న వెళ్ళాడా అంటే అది లేదు. ఇప్పుడు నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఒకసారి వెళ్తాడు, పోలీసులంతా మళ్ళీ అక్కడికి రావాలి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పోతాడు, పోలీసులంతా అక్కడ రావాలి. హోంమంత్రి గారు మిగిలిన మంత్రులు అందరూ వెళ్తారు, పోలీసులందరూ అక్కడే ఉండాలి. అది ఇన్సిడెంట్ ఏంది? అక్కడ ఆల్రెడీ మిగిలిన సంబంధించిన క్యూ లైన్లు నడుస్తా ఉన్నాయి, దానికి సంబంధించిన భద్రత ఏంది? అన్ని గాలి కొదిలేసి ఎవరి వ్యక్తిగత హడావిడి కోసం జరిగినటువంటిది కాకపోతే ఏం సార్ నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ క్లియర్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ టైంలో వస్తారు, Z+ కేటగిరీ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన క్లియర్ గా ఉంది ఆయన ఎప్పుడు వస్తారు ఏంటి
ఆయన షెడ్యూల్ ఏంటి, ఏ టైంకి దిగుతున్నారు, ఏ టైంకి తాడేపల్లి నుంచి బయలుదేరారు, ఏ టైంకి అక్కడికి వస్తారని. ఆయన్ని తిరుచానూరు దగ్గర అరగంట ఆపి ఆయన రోడ్డు మీద నడుచుకునేటట్టుగా తీసుకెళ్లి ఏదో ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, మీకు నచ్చినా నచ్చకపోయినా దానికి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎస్పీ స్థాయి నుంచి అందరికీ ఉంటది కదా. ఆయన భద్రతను వదిలేశారు పూర్తిగా. సో మీరు అన్న పోలీస్ వైఫల్యం, ప్రభుత్వం వైఫల్యం సార్, నాట్ పోలీసులు. ఒకళ్ళ మీద మీరు బాధ్యతలు చేయడానికి లేదు. ఎందుకు మీరు బాధ్యతలు చేయడానికి లేదు ఒకళ్ళ మీద అంటున్నా అంటే, ఈ టీటీడీకి సంబంధించినటువంటి ఈ టికెట్లు అనేది నిన్న ఏదైతే తొక్కిసలాట జరిగినటువంటి బైరాగిపట్టెలోని రామానాయుడు స్కూల్ ఉందో, ఈ రామానాయుడు స్కూల్లో పెట్టడమే తప్పని చెప్పి ఈ రోజు రాశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారంట. మరి ఇది అంతకుముందు 2022లో కూడా ఇక్కడ టికెట్లు ఇచ్చారు. 2023 డిసెంబర్లో జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి కూడా ఇక్కడ టికెట్లు ఇచ్చారు. 2025 సంవత్సరంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి కూడా ఇప్పుడు అక్కడే టికెట్లు ఇచ్చారు. మరి అప్పుడు జరిగినటువంటి తొక్కిసలాట ఇప్పుడు ఎందుకు జరిగింది? ఎందుకంటే మీకు నిన్న ఇవాళ ఆంధ్రజ్యోతి మెయిన్ లో వచ్చింది చూసుకోండి. చైర్మన్ కి ఈఓకి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే వాగ్వాదం జరిగిందని. నాకు తెలియకుండా నువ్వు డెసిషన్ తీసుకుంటున్నావు, నీకు తెలియకుండా నువ్వు మాకేమో చెప్పట్లేదని చెప్పి ఈఓ శ్యామలరావు డైరెక్ట్ గా చైర్మన్ మీద మండిపడ్డాడు అని. అంటే ఇక్కడ సమన్వయ లోపం, అధికారులందరినీ మార్చేయటం, అనుభవం లేనటువంటి ఎవరెవరో తీసుకొని వచ్చి ఇక్కడ వేయటం. ఎందుకంటే ఇక్కడ టీటీడీలో మొత్తం ఈ టికెట్ల అంశం వీటన్నిటిని పర్యవేక్షించేటటువంటి బాధ్యత టీటీడీ విజిలెన్స్ కు ఉంటుంది. అదేవిధంగా టీటీడీ ఐటీ డిపార్ట్మెంట్, టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టీటీడీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ వ్యవస్థ. ఈ 5గురిలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లకు ఉన్న వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసేయటం, కొత్త వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఎడేయటం, ఒక్కడికి అసలు దీనికి సంబంధించినటువంటి అవగాహన లేకపోవటం. పోలీస్ వ్యవస్థ అంతా మొన్న 3 రోజులు చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు అక్కడ వెళ్తాం. తర్వాత అక్కడ విశాఖపట్నంలో మోడీ గారి సభ జరుగుతుంటే మొత్తం 5,000 మంది కానిస్టేబుల్ ఉన్నారు సార్ అక్కడ. 5,000 మంది కానిస్టేబుల్, 32 మంది ఐపీఎస్లు, 18 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డిఎస్పీలు, 180 మంది సిఏలు, 400 మంది ఎస్ఐలు, 5,000 మంది కానిస్టేబుల్. ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులు ఎంతమంది? మొత్తం తీసుకెళ్లి ఆడేసి మొత్తం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఎత్తే ఇక్కడ క్యూ లైన్ లో భక్తులకి సెక్యూరిటీ ఇచ్చేటటువంటి ఎవరు చూస్తారు? మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు వస్తే ఆయన సెక్యూరిటీ, ఉప ముఖ్యమంత్రి గారు వస్తే ఆయన సెక్యూరిటీ ఇవ్వాలి, మళ్ళీ జగన్ గారు వస్తే ఆయన ఖర్చులు ఇవ్వాలి, ఇంకో మంత్రి వస్తే ఆయన కల్పించాలి, అందరు కల్పించాల్సిందే కదా. సో ఇక్కడ ఒక ప్లానింగ్ గా, ఒక ఆర్గనైజ్డ్ గా మనం ఇంతమంది భక్తులు వస్తారు, ఏం చేయాలో తెలియక రాజకీయాలు చేయాలని ఆలోచిస్తే ఇంతే ఉంటుంది సార్. ప్రభుత్వంగా తను పని చేయాలి, రాజకీయ పార్టీ రాజకీయం చేయాలి. కానీ ప్రభుత్వం రాజకీయం చేయటం, ఎస్పీ స్థాయి నుంచి రాజకీయం, కలెక్టర్ స్థాయి నుంచి రాజకీయం, ఆ ఈఓ స్థాయి నుంచి రాజకీయం, ఏదైతే జేఈఓ స్థాయి నుంచి రాజకీయం. ప్రతి ఒక్కరు రాజకీయం కావాలి ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారికి నచ్చింది అదే కదా. చంద్రబాబు నాయుడు గారికి మెప్పు కావాలంటే ఏం చేయాలి? ఈఓ రాజకీయం మాట్లాడాలి. అమ్మో తిరుపతి లడ్డులో జంతువులు కొవ్వు కలిపేశావు, అదే మేము స్వామివారికి పెట్టాము, ఎట్ట పెడతావు నువ్వు? చైర్మన్ ఏమో ముందే చెబుతాడు, దీంట్లో ఇక్కడ పెద్ద గొడవ జరిగిద్దని నాకు తెలుసని. ముందు తీసుకెళ్లి చైర్మన్ బొక్కలేయాలి కదా. నీ గొడవ జరిగిద్దని తెలిస్తే, నువ్వు గొడవ జరిగిద్దని తెలిసినాక నువ్వేం చర్యలు తీసుకున్నప్పుడు తప్పు నీది కదా. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళందరూ తప్పు చేశారండి అధికారులు, నన్ను క్షమించమని కోరాడు. బా చాలా గ్రేట్ సార్. మీరు అయిపోయిందా? 6 చచ్చిపోతే క్షమాపణ కొడితే పాప పరిహారం అయిపోయిందా? సనాతన మొత్తం అక్కడ చచ్చిపోయినాక క్షమాపణ కొడితే మొత్తం మాఫీ అయిపోద్దా? చైర్మన్ ఎప్పుడు తీసేస్తున్నారు? ఎప్పుడు కేసు పెడుతున్నారు? జేఈఓ మీద ఎప్పుడు పెడుతున్నారు కేసు? ఈఓ మీద ఎప్పుడు పెడుతున్నారు? 6 భక్తుల ప్రాణాలు, 6 కుటుంబాలు రోడ్డును పడేయడానికి కారణమైనటువంటి చైర్మన్ లేదంటే ఈఓనో వాళ్ళందరినీ ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నారు? నువ్వు చేయాల్సిన డిమాండ్ అది కదా, సస్పెండ్ చేయించాలి. నీకు నిజంగా పవర్ ఉంటే చేయకుండా ఊరికి ఏదో కబుర్లు చెప్పేసి, లేదంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు భద్రత లోపందా రాయపాటి అట్ల గారు చెప్తా ఏదో నకిలీ ఐఏఎస్ వచ్చాడు సార్, నకిలీ ఐపీఎస్ వచ్చాడు, వాడు పిచ్చోడని ప్రభుత్వం తేల్చింది. ఎంత గొప్ప అంటే ఇక్కడ జరిగిన సంఘటన, ఆల్రెడీ జరిగిన సంఘటన వైఫల్యం వల్ల జరిగింది. నిన్న అంత క్రౌడ్ ఫుల్లింగ్ జరిగింది సార్. నిన్న అక్కడ చూసాం, నేను కూడా ఉన్నా ప్రత్యక్షంగా. ఎంత దారుణం అంటే ఒకరొకరు అక్కడకు మళ్ళీ తొక్కిసలాట జరిగేటటువంటి పరిస్థితి ఉండేది. సో అలాంటి సందర్భాన్ని మాత్రం ఇక్కడ మనం ఉటంకించడం జరిగింది. సరే, ఓకే సార్. ఓకే వెంకటరెడ్డి గారు, మస్తానరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎందుకంటే నకిలీ ఐఏఎస్ వచ్చాడు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద బెదిరింపు కాల్సి వస్తే అవన్నీ ఆవిడ పిచ్చోడు చేశాడని చెప్పి తేల్చేశారంటే మీ ప్రభుత్వం ఎంత గొప్పగా పరిపాలిస్తుంది అనేది ఇండైరెక్ట్ గా మీరే చెప్పారు. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద భద్రతా వైఫల్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ అడగండి. మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, ఈ పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్పినట్టు పని చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ అతనికి ప్రాణ హాని ఉంది, మేము కేంద్రంలో చక్రం తిప్పుతుంది మీరే కదా, కేంద్రంలో కూడా ఉన్న అధికారంలో మీరే కదా, సిబిఐ ఎంక్వైరీ వేసి తేల్చండి.
అంతే తప్ప ఊరికి మీరు విమర్శలు చేసుకొని మేమే ప్రతిపక్షం అండి, మేమే పాలక పక్షం అండి, మేమే మాట్లాడతామండి, మేము మాట్లాడే అంత గొప్ప స్వేచ్ఛ ఉందండి అని మళ్ళీ ఈ కబుర్లు దేనికండి? చూసే ప్రజలందరినీ ఎదురాలు చేయటానికి. యా ఓకే 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 అండి. యా ఓకే. గుడ్ మార్నింగ్ మస్తాన్ రావు గారు. సో మొత్తానికి అంటే నిన్న జరిగినటువంటి సంఘటన